నమస్తే, వెల్కమ్ టు ఈగల్ మీడియా. ప్రస్తుతం మనం పలమనేరు నియోజకవర్గంలోని వీకోట మండలం అనే ఊర్లో ఉన్నాం. అయితే ఇక్కడ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఈసారి టీడీపీ నుంచి బరిలో దిగబోతున్నారు. వైసీపీ నుంచి వెంకటయ్య గౌడ్ బరిలో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అసలు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, మరి ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశం ఉందో ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మరి అమర్నాథ్ రెడ్డి గారు గతంలో మంత్రిగా చేశారు, ఈసారి టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరికి గెలిచే ఛాన్స్ ఉంది? 50,000 మెజార్టీ గెలుస్తాడు అమరన్న. ఎందుకని చెప్పగలరు? ఈ వీకోట అంటే కంచికోట అమరన్నకి. అమరన్న అంటే ఇక్కడ చాలా ఈశ్వరన కానీ వీకోట కానీ పక్క పల్లెలకు కానీ అమరన్న అంటే 50,000 మెజార్టీ ఎక్కువ వస్తాడు. మరి వైసీపీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుందిగా, మళ్ళీ మేము అధికారంలోకి వస్తూ ఉంటాం, మరి దానికి ఏమంటారు? వైసీపీ వాళ్ళు ఇప్పటికే 10 రూపాయలు చేసిందిలే, ఒక రోడ్డు పని చేసింది లేదు, ఒక యావది కానీ పబ్లిక్లో ఏం కానీ చేసింది ఏం లేదు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వస్తేనే యావది జరిగే రోడ్లు కానీ అన్ని సౌకర్యాలకి చంద్రబాబు నాయుడు వస్తేనే సౌకర్యం. అమరన్న మినిస్టర్ అవుతాడు, ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క రోడ్డు కానీ అన్ని పనులు చేస్తాడు అమరన్న. సో 24 ఖచ్చితంగా చంద్రబాబు సీఎం అంటారా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీఎం. కుప్పంలో 1,00,000 ఓట్ల మెజార్టీ గెలుస్తాడు చంద్రబాబు నాయుడు. వైసీపీ కుప్పంలో చంద్రబాబు ఓడిస్తూ ఉంటున్నారు కదా, వాళ్ళ వల్ల చెత్త ఏమి పనికిరాదు. 1,00,000 ఓట్ల మెజార్టీ గెలుస్తాడు చంద్రబాబు నాయుడు కుప్పంలో. ఈడు పలమనేరు 50,000 మెజార్టీ గెలుస్తాడు అమరన్న.